ఒకప్పుడు ఎంతో డైనమిక్గా చురుకుగా విద్యా విషయక కార్యక్రమాలని కొనసాగిస్తూ టీచింగ్, రీసెర్చ్ ఇవి చేస్తూ ముందుకు పోయేటువంటి యూనివర్సిటీస్, కాలేజెస్ ఇవాళ తెలంగాణలో చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ లో అకాడమిక్ ఎన్వైరన్మెంట్ చాలా తగ్గిపోయింది గత మోర్ దాన్ 15 years నుంచి. అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా తగ్గుతున్నాయి. తరువాత అకాడమిక్ లీడర్షిప్ తగ్గుతుంది. అకాడమిక్ ఆస్పెక్ట్సే కాక ఈ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వీటిలలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే రాజకీయ పరిభాషలో చెప్పాలనుకుంటే సీమాంధ్ర పాలకులు గత 15-20 సంవత్సరాల నుంచి సీమాంధ్ర పాలకులే ప్రభుత్వాలే ఉన్నాయి. వాళ్ళ నాయకత్వంలో వాళ్లే బాధ్యులని చెప్పొచ్చు. విద్యారంగంలో ఇంత అస్తవ్యస్త పరిస్థితి, సంక్షోభ పరిస్థితి ఏర్పడడానికి వాళ్ళే కారణం అని చెప్పొచ్చు. కానీ వాళ్ళు కారణం అని చెప్పి ఊరుకునేట్లు లేదు. కారణం ఏంటంటే ఇదంతా విధానాలలో, ప్రభుత్వ విధానాలలో వచ్చిన మార్పులు. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల యొక్క ప్రభావంలో విద్యా వ్యవస్థ ఇట్లా తయారైంది. ఏంటి ఆ విధానాలు? మీకు అందరికీ తెలుసు. 1991 నుంచి స్కూల్ విద్య అయితే 86 నుంచి 1986 నుంచి నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని రాజీవ్ గాంధీ టైంలో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి స్కూల్ విద్యలో సంక్షోభం ప్రారంభమైంది. 1991లో ఈ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, న్యూలిబరల్ పాలసీస్ ఏవైతే అమలు జరుగుతున్నాయో అప్పటి నుంచి వాటి ప్రభావంలోనే ఈ సంక్షోభం వచ్చింది అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో విద్యా విస్తరణ జరగాలి. యూనివర్సిటీస్, జిల్లాకు యూనివర్సిటీ పెట్టాలని మేము డిమాండ్ చేశాం. మా డిమాండ్ యొక్క ప్రభావం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ స్టేట్ గా ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు 20-25 సంవత్సరాల నుంచి విద్యా పరిరక్షణ కమిటీ అనేది ఒకటి పనిచేస్తూ వస్తున్నది. దాంట్లో నేను వర్క్ చేస్తున్నాను ప్రెసిడెంట్ గా చాలా కాలం నుంచి. అట్లాగే ఇటీవల 4 సంవత్సరాల క్రింద ఒక అఖిల భారత విద్యా హక్కు వేదిక అనే దాన్ని కూడా ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీలో ఆల్ ఇండియా నుంచి ప్రతినిధులు వచ్చి ఇక్కడ ఏర్పాటైంది. సో మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టాలి, వాటికి సరైన నిధులు, సౌకర్యాలన్నీ కలిగించాలి, అకాడమిక్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఆ జిల్లా యూనివర్సిటీలలో కూడా అని డిమాండ్ చేస్తున్నాం. కానీ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఈ న్యూలిబరల్ నవ్య ఉదారవాద విధానాలు అనేవైతే అంటున్నామో అవి ఎకనామిక్ ఫీల్డ్ వరకే పరిమితం కాకుండా అన్ని రంగాలకు విస్తరించి వాటి మీద చెడు ప్రభావాలు ఉన్నాయి. అట్లా విద్యా రంగం మీద చాలా తీవ్రమైనటువంటి చెడు ప్రభావాలు కలుగుతున్నాయి. సో ప్రపంచ బ్యాంకు చెప్పింది మన ప్రభుత్వాలకు ఏమనంటే విస్తరించాలి, గ్రోత్ ఈజ్ ఎసెన్షియల్. కానీ గ్రోత్ జరుగుతూ ఉంటే ప్రభుత్వం యొక్క కెపాసిటీ టు మేనేజ్ దమ్ ఈజ్ వెరీ లిమిటెడ్. ఒక ఇష్యూ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ లో ఒక మొత్తం ఇష్యూ దాని డెవలప్మెంట్ మీద హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయం చెబుతూ అందులో చెప్పింది. సో ప్రభుత్వం యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో అది సరిపోదు ఈ విస్తరణ సందర్భంగా. కాబట్టి ప్రైవేట్ రంగానికి అవకాశం ఇవ్వాలి, పాత్రను పోషించనివ్వాలి అని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్పింది. దాన్ని మన పాలకులు వేద మంత్రంలాగా తీసుకొని అమలు జరుపుతూ ఉన్నారు. యాక్చువల్లీ పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క
ప్రాఫిట్ అంటారు, ఫౌండర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ యాడమ్ స్మిత్ అనే ఆయన తన వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకంలో ఏం చెప్పాడంటే, ఆయన పెట్టుబడిదారీ ప్రభుత్వం ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్తూ చాలా కొద్ది విధులనే పెట్టుకోవాలి పెట్టుబడిదారీ ప్రభుత్వం, ఎక్కువ విధులను నిర్వహించకూడదు అని చెప్తూ ఆ కొద్ది విధులలో విద్య ప్రభుత్వ బాధ్యత అని పెట్టుబడిదారీ సిద్ధాంతకర్త చెప్పాడు. అట్లే ఇప్పుడు అమెరికా తీసుకున్నా, యూరోప్ తీసుకున్నా, చాలా దేశాలలో తీసుకున్నా 12వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు వాళ్ళు. నైబర్హుడ్ స్కూల్ అని పెట్టి ఇస్తున్నారు. అట్లే ఈ కమ్యూనిటీ కాలేజెస్ అని పెట్టి ప్రభుత్వ ఫండింగ్ తోని అభివృద్ధి చేస్తున్నారు విద్య, ఉన్నత విద్య. అట్లాగే యూనివర్సిటీలలో కూడా స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇట్లా ఉంటే మన పాలకులకు ఈ విధానాలు చాలా హ్యాండీగా వచ్చేసినాయి. తమ బాధ్యతలను పక్కకు పెట్టేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం మొదలుపెట్టారు. దాంతో ఏం చేశారంటే విద్యకు ప్రాధాన్యతను చాలా తగ్గించే చివరి ప్రాధాన్యత అయిపోయింది గత 15 సంవత్సరాల నుంచి. ఇతర అంశాలు ఇప్పుడు అభివృద్ధి కోసం కీలకమైన ఇన్పుట్స్ ఇచ్చేటువంటి విద్య, జ్ఞానం కానివ్వండి, స్కిల్ పర్సనల్ కానివ్వండి, వేరియస్ కైండ్స్ ఆఫ్ మ్యాన్ పవర్, ఇది సో విద్య అంత ప్రాధాన్యమైంది కాదు. కాబట్టి దీనికి ఫండ్స్ ని తగ్గించేసేయాలి అని చెప్పి వాళ్ళ యూనివర్సిటీస్, మన తెలంగాణ తీసుకున్నా, కోస్టల్ ఆంధ్ర తీసుకున్నా, యూనివర్సిటీస్ కాలేజెస్ స్టార్వ్ అవుతున్నాయి వాళ్ళ ఫండ్స్ కోసం. సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమో వాళ్ళకి సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి. యాక్చువల్ ఐ కెన్ సే దే హావ్ సర్ప్లస్ ఫండ్స్. ఇక్కడనేమో స్టార్వింగ్ ఫండ్స్ కోసం, శాలరీస్ పెన్షన్స్ పే చేయడానికి కూడా ఫండ్స్ లేకుండా అట్లా చివరి ప్రాధాన్యత విద్యకు ఇచ్చే పరిస్థితి ఇవాళ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నామంటే, ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయి, అవి సమర్థవంతంగా పనిచేయాలి. చేయాలంటే వాటికి నిధులు కేటాయించాలి, అధ్యాపకులను పూర్తిగా నియమించనివ్వాలి. ఇప్పుడు ఏమైందంటే ఇంకో నెక్స్ట్ విషయం నేను డిస్కస్ చేయవలసిన ఆటానమీ. యూనివర్సిటీలు ఒక స్వయం ప్రతిపత్తి గల ఉన్నత విద్యా సంస్థలు అనేది మనందరికీ తెలుసు. కానీ గత 15 సంవత్సరాల నుంచి ఈ యూనివర్సిటీ యొక్క ఆటానమీ ఒక మిస్నామర్ అయిపోయింది. ఒక గవర్నమెంట్ కింద ఇది కూడా కాలేజీల లాగా తయారైంది యూనివర్సిటీస్. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, బ్యూరోక్రాటిక్ ఇంటర్ఫియరెన్స్. ఒకసారి అసెంబ్లీలో బడ్జెట్ పాస్ అయితే ఉస్మానియా యూనివర్సిటీకి 170 కోట్లను కేటాయిస్తే 170 సరిపోవు, తగ్గించారు బాగా బ్లాక్ గ్రాంట్ ని. కేటాయిస్తే ఆటోమేటిక్ గా ఫండ్స్ క్వార్టర్లీయో మంత్లీయో అవి యూనివర్సిటీకి వచ్చేయాలి. కానీ మా దగ్గర ఏం జరుగుతుందంటే వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి రిజిస్ట్రార్ దగ్గరికి అందరూ ఫైళ్లు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతారు ప్రతి నెల డబ్బులు. ఏంటి పరిస్థితి? సో ఫండ్స్ తగ్గిస్తున్నారు, తగ్గించిన ఫండ్స్ ఇవ్వట్లేదు ప్రభుత్వాలు. ఈ తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం దీన్ని నోట్ చేసుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే అటానమీని రెస్టోర్ చేయాలి, స్వయం ప్రతిపత్తిని. ఈ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండకూడదు. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, వైస్ ఛాన్సలర్ అండ్ రిజిస్ట్రార్ షుడ్ నెవర్ గో టు సెక్రటేరియట్. ఫైల్స్ పట్టుకొని క్లర్క్స్ లాగా వాళ్ళ దగ్గర చుట్టూ తిరుగుతూ ఫండ్స్ రిలీజ్ చేయండి అని అడగడం. వాట్ ఇస్ దిస్? డిస్గ్రేస్ అన్నమాట. వాళ్ళు అకాడమిక్ మ్యాటర్స్ మీద ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తారు? దిస్ మంత్ ఇఫ్ ది వైస్ ఛాన్సలర్ కెనాట్ పే సాలరీస్ అండ్ పెన్షన్స్ టు టీచర్స్ అండ్ రిటైర్డ్ టీచర్స్, హౌ కెన్ హీ కాన్సన్ట్రేట్ హిస్ అటెన్షన్ ఆన్ అకాడమిక్ మ్యాటర్స్? ఈ పరిస్థితి వాళ్ళు. అయితే అటానమీని రెస్టోర్ చేయాలి, కంప్లీట్ అటానమీ ఫర్ యూనివర్సిటీస్. తర్వాత ఇంకొక మేజర్ ఫ్లా ఇప్పుడు యూనివర్సిటీస్ లో ఉన్నది ఏంటంటే వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్. ది మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇస్ సచ్ దట్ ఎ నంబర్ ఆఫ్ ప్రొఫెసర్స్ కీప్ ఆన్ గోయింగ్ రౌండ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్. వాట్ ఇస్ దిస్? అయితే ఎవరికైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందో వాళ్ళు వైస్ ఛాన్సలర్ అవుతారు.
కాబట్టి ఈ జడ్జిల అపాయింట్మెంట్, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు జడ్జిల అపాయింట్మెంట్ కోసము జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు, పార్లమెంట్ లో బిల్ చేస్తున్నారు. అట్లే ఇప్పుడు ఈ హైయర్ ఎడ్యుకేషన్ లో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ ఎట్సెట్రా, వైస్ ఛాన్సలర్స్, రెక్టర్స్, వీళ్ళ అపాయింట్మెంట్ కోసము ఒక అపాయింట్మెంట్స్ కమిషన్ ను ఏర్పాటు చేయాలి. ప్రతి స్టేట్ ఒకటి చేస్తే వాళ్ళు దే విల్ మెయింటైన్ ఏ రిజిస్టర్ ఆఫ్ అకాడమిషియన్స్ ఆఫ్ స్టాండింగ్, అకాడమిక్ వర్క్ బాగా చేసి ఉన్న వాళ్ళు, మంచి గుర్తింపు ఉన్న వాళ్ళు, నేషనల్ ఇంటర్నేషనల్లీ వాళ్ళ జ్యుడిషియల్ ఇప్పుడు వేస్తున్నారు నౌ దే ఆర్ బిగినింగ్. సో అట్లా ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇండిపెండెంట్ గా వాళ్ళు వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ ని రికమెండ్ చేయాలి, దాన్ని అథారిటీస్ చీఫ్ మినిస్టర్ ఎవరు అప్రూవ్ చేయాలి. అటువంటి వ్యవస్థ ఒకటి తీసుకురావాలి. తర్వాత ఇంకొక పెద్ద సమస్య ఇవాళ యూనివర్సిటీలో ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు డిగ్రీ కాలేజెస్ లో తెలుగు మీడియం ఉంది 99%, ఐ మీన్ మదర్ టంగ్. అక్కడ తెలుగులో చదువుకొని వస్తారు డిగ్రీ వరకు, వచ్చిన తర్వాత పీజీలో ఇంగ్లీష్ కోపం, ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తుంటే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేరు. బికాజ్ ఇట్ ఇస్ ఎ ఫారెన్ లాంగ్వేజ్, వాళ్ళకి మదర్ టంగ్ చదువుకొని వచ్చారు, టెక్నికల్ టర్మ్స్ కానీ అవన్నీ కానీ ఇంగ్లీష్లో చెప్తే అర్థం కాదు. అయితే ఏమవుతుంది, ఎగ్జామినేషన్ దగ్గర వాళ్ళకు పర్మిషన్ ఇస్తున్నారు, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మీ ఇష్టం ఉన్న భాషలో రాయండి అని. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ ఇన్ తెలుగు బికాస్ దే ఆర్ గుడ్. గురు తెలియదు కానీ గురు ఉన్న వాళ్ళు తెలియదు కానీ అది తెలుగులో రాస్తారు. రాస్తే వాళ్ళు తెలుగు మెటీరియల్ చాలా తక్కువగా ఉంటుంది, రీడింగ్ స్టడీ మెటీరియల్ చాలా లిమిటెడ్, 1 or 2 బుక్స్ ఫర్ సమ్ మెటీరియల్. అవి చదువుకొని రాస్తే మరి మార్కులు ఎట్లా రావాలి? మార్కులు రాకపోతే పిల్లలు హెసిటేట్ చేస్తారు. మార్క్సిజం అండ్ క్లాస్లెస్ సొసైటీ అని ఒక రౌండ్ they were making round in the corridors of the university. Classless society and Marxism. No classes and more higher marks. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దాన్ని ఎవరు సాల్వ్ చేయడం లేదు, ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవడం లేదు, సాల్వ్ చేయడం లేదు. ఆ ప్రాబ్లం అట్లనే కొనసాగుతుంది. ఎంఫిల్ అండ్ పిహెచ్డి దగ్గరికి వచ్చేసరికి ది స్టూడెంట్ ఈస్ ఫీల్ వెరీ వెరీ మచ్ హ్యాండిక్యాప్డ్. ఆ ఇంగ్లీష్తో కోపడ్డాడు, లాంగ్వేజ్తో కోపడ్డాడు, సబ్జెక్ట్తో కోపడ్డాడు. ఇది ఒక క్రైసిస్ అయిపోయింది అనమాట. సో పీజీ డిగ్రీ తీసుకొని బయటకు వెళ్తే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్కి ఉండాల్సినటువంటి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ సబ్జెక్టు, ఆ ఎక్స్ప్రెషన్ అవన్నీ ఉండడం, కమ్యూనికేషన్ అవి ఉండడం లేదు. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒక యంగ్ మ్యాన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ డిగ్రీ తీసుకున్నాడు, తెలుగు ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ చేశాడు. ఆయన లెక్చరర్గా అపాయింట్ అయినాడు. కాలేజీలో ప్రిన్సిపల్ కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు. ఏమనంటే, టు ది ప్రిన్సిపల్, ఐఎమ్ అపాయింటెడ్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, ఐ పర్మిట్ యూ టు జాయిన్ డ్యూటీ. సో ఆ ప్రిన్సిపల్ వండరింగ్, ఆ లెటర్ తీసి గ్లాస్ కింద పెట్టుకున్నాడు, తెలుగు గ్లాస్ కింద పెట్టుకొని వచ్చిన వాళ్ళ కళ్ళకు చూపిస్తున్నాడు, చూడండి ఇంగ్లీష్ లెక్చరర్. సో ఆయన టీచ్ చేయాల్సింది ఇంగ్లీష్. అట్లనే ఇతర సబ్జెక్ట్స్ కూడా పరిస్థితి ఇప్పుడు అట్లా ఉంది. కాబట్టి వీటిలో చేంజెస్ తీసుకురావాలి. స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అని మాట్లాడుతున్నారు ప్రభుత్వం. సో అది సరైన ఐడియా కాదు.
స్కూల్లో చిన్నపిల్లగానికి మదర్ టంగ్లో చెప్తే నాలెడ్జ్ వస్తుంది, కానీ పరాయి భాషలో చెప్తే ఎట్లా వస్తుంది? ఇంగ్లీష్ పరాయి భాష కదా. సో ఎనీ నాలెడ్జ్ మీరు తెలుగులో చెప్పండి, ఏది అర్థం చేసుకుంటారు. సేమ్ ఇస్ ది కేస్ విత్ హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్. కాబట్టి మీరు స్కూల్లో తెలుగు మీడియం పెట్టండి, కాలేజ్ అండ్ యూనివర్సిటీలో కూడా తెలుగు మీడియం పెట్టండి, ఎంఏలో తెలుగు మీడియం పెట్టండి. తెలుగులో రాస్తున్నాడు అతను, తెలిసిన కాడికి రాస్తున్నాడు, ఎందుకంటే దేర్ ఆర్ నాట్ మెనీ బుక్స్. కాబట్టి ఈ మీడియం క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అకాడమిక్ ఇంప్రూవ్మెంట్ రావాలంటే. సో టీచింగ్ రీసెర్చ్ మెథడ్స్ లో కూడా చేంజ్ రావాలి. ఈ 1 డే టీచింగ్ లెక్చరింగ్ అనేది స్టూడెంట్ కి అంత ఇంట్రెస్టింగ్ ఉండడం లేదు. సో ఏం చేయాలి మరి? పార్ట్ ఆఫ్ ది అవర్ లెక్చరర్ ప్రొఫెసర్ ఇంట్రడ్యూస్ చేయడం సబ్జెక్ట్ ని, తర్వాత ఒక డిస్కషన్ లైక్ థింగ్ ఆర్గనైజ్ చేయడం, పార్టిసిపేటివ్ టీచింగ్ అన్నమాట. స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది టీచింగ్, అండ్ దే విల్ అండర్స్టాండ్ ది సబ్జెక్ట్ బెటర్. దాని గురించి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీలో అకాడమిక్ మానిటరింగ్ అనేది లేదు. ఈచ్ డిపార్ట్మెంట్, ఈచ్ టీచర్ గోస్ ఆన్ డూయింగ్ హిస్ వర్క్, బట్ మానిటరింగ్ లేదు. సో దానికి ఒక సెంటర్ క్రియేట్ చేయాలి, ఒక డీన్ సమ్ సీనియర్ ప్రొఫెసర్స్ తో క్రియేట్ చేసి దే షుడ్ ఎవ్రీ డే దే షుడ్ గో రౌండ్ ది డిపార్ట్మెంట్స్ అండ్ సీ వాట్ దే ఆర్ డూయింగ్, అసెస్మెంట్ చేయాలి. సో డిపార్ట్మెంట్స్ ఆల్సో షుడ్ ప్రిపేర్ పీరియాడికల్ రిపోర్ట్స్, ఏం చేస్తున్నారు అనేది, అట్లీస్ట్ యాన్యువల్ రిపోర్ట్స్. దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. ఎవ్రీ ఇయర్ డిపార్ట్మెంట్ లో టీచింగ్, రీసెర్చ్ ఏమేమి జరిగింది అదంతా వర్క్ షాప్స్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్ ఏమేమి జరిగినాయి మొత్తం రిపోర్ట్ తయారు చేసి సో ఈ అకాడమిక్ సెల్ అసెస్ చేయడం అనేది జరగాలి. టీచర్స్ సెల్ఫ్ అసెస్మెంట్ అని పెట్టారు. ఈ అసెస్మెంట్ అంటే ఆబ్జెక్టివ్ ఉండకపోవచ్చు, దేర్ మే బి ప్రాబ్లమ్స్ అని చెప్పి సెల్ఫ్ అసెస్మెంట్ అని పెట్టారు. దాన్ని కంటిన్యూ చేయాలి. అట్లాగే రిఫ్రెషర్ కోర్సెస్ ఇప్పుడు ఈ మధ్య యూజీసీ అందరికీ ప్రొవైడ్ చేస్తామని అంటున్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్, అది చేయాలి. తర్వాత సెమినార్స్ అండ్ కాన్ఫరెన్సెస్. ఇన్ మై డిపార్ట్మెంట్ వీ యూస్ టు హ్యావ్ ఫార్ట్నైట్లీ సెమినార్స్ ఎకనామిక్స్ లో. సో తర్వాత రీసెర్చర్ must give two seminars. MPhil student should give 2 seminars, PhD student should give 3 seminars. అట్లాంటి ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఈ డెమోక్రాటిక్ ఫంక్షనింగ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఒక కేయాస్ అయిపోయింది యూనివర్సిటీ క్యాంపస్. అట్లా కాకుండా స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ పెట్టాలి. ఇప్పుడు చాలా రోజులు అయింది బ్యాన్ చేసి పెట్టేసరికి దేర్ ఆర్ అంటీన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, వాళ్ళతో అథారిటీస్ ఎట్లా డీల్ చేస్తారు? కాబట్టి స్టూడెంట్స్ యూనియన్ పెడితే ఒకే యూనియన్ ఉంటుంది, అథారిటీస్ కెన్ డీల్ విత్ దెమ్. వైస్ ఛాన్సలర్ కానీ, ప్రిన్సిపల్ కానీ, డీన్ కానీ వాళ్ళతో డీల్ చేయొచ్చు. అయితే ఉస్మానియాలో ఒక సిస్టమ్ ఉండే లాంగ్ బ్యాక్. ఏంటంటే యూనివర్సిటీ కౌన్సిల్, కాలేజ్ కౌన్సిల్, ఫ్యాకల్టీ కౌన్సిల్ అండ్ డిపార్ట్మెంట్ కౌన్సిల్. అందులో head of the organization, then some faculty members and students union representative. So every month they will meet and discuss regarding the facilities of the students, regarding the facilities of the faculty and regarding the teaching and research programs. Itla unde they were very good organizations actually, but what nepro stop chesindro nadavam ledhu. So ఇప్పుడు న్యూ లిబరల్ పాలసీస్ కింద ఈ ప్రైవేటైజేషన్, కమర్షియలైజేషన్ అండ్ కార్పొరేటైజేషన్ వచ్చేసి ఈ కార్పొరేట్ లాబీస్ తయారైనాయి. కాలేజెస్ లాబీస్, స్కూల్స్ లాబీస్ ఎట్ ఎవ్రీ లెవెల్. కార్పొరేట్ స్కూల్స్ లాబీ, కార్పొరేట్ జూనియర్ కాలేజెస్ లాబీ, కార్పొరేట్ కాలేజెస్ లాబీ. వీళ్ళు వాళ్ళు పొలిటికల్ గా మేనవర్ చేసి దే ఆర్ గెటింగ్ అవే. వాటి మీద రెగ్యులేషన్ లేదు, స్టాండర్డ్స్ లేవు, ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉండడం లేదు. మన సైంటిస్ట్ భార్గవాసరావు చెప్పింది, less than 20% of the products of the engineering colleges are getting
absorbed in jobs. The rest are just wandering or taking up small jobs. Clerical jobs. Village VAO అని చిన్న పోస్ట్ ఉంటుందండి. It is less than a clerk. Hundreds, thousands of engineering graduates have applied for that job. అట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మన ప్రభుత్వం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఒకటి, ప్రయారిటీ ఫర్ ఎడ్యుకేషన్, బోత్ ప్రైమరీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు ప్రయారిటీ అనేది ఇవ్వాలి. అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఇప్పుడు జీడీపీలో రేవతి గారు 6% అని చెప్పారు, కానీ ఇట్ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ 4% ఈవెన్ నౌ. తర్వాత 30% ఆఫ్ ది స్టేట్ బడ్జెట్ అలొకేట్ చేయాలన్నాం. ఈ సంవత్సరము కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ లో చూస్తే ఇట్ ఈస్ 11%. 1,06,000 crores లో దే హ్యావ్ అలొకేటెడ్ 10,900 crores. సో ఒకప్పుడు ఇట్ యూస్ టు బి నియర్లీ 20%. సో ఎన్టీ రామారావు ఉన్న టైంలో 17% అట్లా ఉండే. అది గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ వస్తున్నారు. మనమేమో 30% పెంచండి అని డిమాండ్ చేస్తుంటే వాళ్ళు ఉన్న 20% నుంచి ఇంకా తగ్గించుకుంటూ ఇప్పుడు 11%కి వచ్చింది. సి హౌ మచ్ ప్రయారిటీ దే ఆర్ గివింగ్ టు ఎడ్యుకేషన్. ఈవెన్ ది న్యూ తెలంగాణ గవర్నమెంట్ డిడ్ ఇట్ లైక్ లోయెస్ట్ అలొకేషన్. తర్వాత సో ఈ అటానమీ రిస్టోర్ చేయడం, వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ చేంజ్ చేయడం, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీద సీరియస్ డిబేట్ జరగాలి, ఇన్వాల్వింగ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. కూర్చొని వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ? యూ వాంట్ తెలుగు మీడియం అండ్ పీజీ ఆల్సో అండ్ రీసెర్చ్ ఆల్సో, ఎంఫిల్ అండ్ పిహెచ్డి, or do you think the present practice is okay? దాని మీద పెద్ద డిబేట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అకాడమిక్ మానిటరింగ్ ఇది. తర్వాత ప్రైవేటైజేషన్. యూనివర్సిటీలలో కూడా ప్రైవేటైజేషన్ ఇంట్రడ్యూస్ చేసిందండి. సెల్ఫ్ ఫైనాన్స్డ్ డిపార్ట్మెంట్స్, కోర్సెస్, సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్. ఎంత బాగా పనిచేస్తుంది వాళ్ళ మైండ్ ఇన్నోవేషన్ లో అంటే, యూనివర్సిటీ ఈజ్ ఏ పబ్లిక్ బాడీ ఫండెడ్ బై ది స్టేట్. దాంట్లోకి ప్రైవేటైజేషన్ చూపించారు యూనివర్సిటీలలో కూడా. అండ్ ప్రైవేట్ కాలేజెస్ కు ఇండిస్క్రిమినేట్ గా పర్మిషన్స్ ఇవ్వడం, స్టాండర్డ్స్ ఎన్షూర్ చేయకపోవడం. సో ఇది జరుగుతుంది. ఇవన్నీ కలిసి సో ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ లో ఒక క్రైసిస్ సిచ్యువేషన్ కు దారి తీసినాయి. దీన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మన కొత్త తెలంగాణ గవర్నమెంట్. సో నెక్స్ట్ బడ్జెట్ లో అట్లీస్ట్ 20% రిసోర్సెస్ అలొకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎడ్యుకేషన్ కి. సో మిగతా వాటి కూడా నేను సజెస్ట్ చేసిన వాటికి అటెన్షన్ ఇచ్చి వాటిని మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ.